హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఫోల్డింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఓన్లీ బాక్స్ ఫోల్డింగే. ఫుల్ వీడియో అయితే కాదనమాట. ఓన్లీ ఫోల్డింగ్ ఎలా చేయాలి మాత్రమే ఈరోజు వీడియో ఉంటుంది. నచ్చితే కనుక ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా గైస్? ఇప్పుడొచ్చేసి మనం చెస్ట్ ప్లేట్స్ అయితే సెట్ చేస్తున్నాను నేనైతే. చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారనమాట. మనం బ్రైడ్‌కి శారీ కట్టినప్పుడే కానీ, క్లయింట్స్‌కి ప్రీ వెడ్డింగ్ చేసినప్పుడే కానీ చాలామంది మనకు చెప్పేది ఒకటే అనమాట. మాకు చెస్ట్ అనేది కనిపించొద్దండి. చాలామంది చెప్తూ ఉంటారనమాట. అలా పర్ఫెక్ట్‌గా వాళ్ళకి చెస్ట్ కనిపించకుండా నీట్‌గా ప్లేటింగ్ చేయాలి అంటే వాళ్ళ చెస్ట్ సైజ్ అనేది మనం తీసుకోవాలి. లేదు క్లయింట్ మన దగ్గర లేదు అంటే వాళ్ళ బ్లౌజ్‌నైనా మనకు పంపించమని చెప్పండి. దాంతో కూడా చేసుకోవచ్చనమాట. వాళ్ళ చెస్ట్ సైజ్ తీసుకొని దాని ప్రకారం మనం చూసుకుంటూ కొంచెం జరుపుకుంటూ మనమైతే ఐరనింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. నీట్‌గా ఉంటుంది. కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారనమాట. ఓకేనా? ఫస్ట్ అనేది వాళ్ళ చెస్ట్ సైజ్ తీసుకొని మనం ఐరనింగ్ అనేది చేసుకోవాలనమాట. ఇక్కడ వచ్చేసి నేను చేశాను. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం కింద కూడా జస్ట్ మళ్ళీ వన్ మోర వచ్చేసి కింద కూడా సేమ్ ఇదే విధంగా నీట్‌గా ప్లేటింగ్ అనేది చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలనమాట. ఇది వచ్చేసి మనకి కొంచెం మన చెస్ట్ నుండి కిందికి వస్తూ ఉంటుంది కదా! ఆ పార్ట్ అన్నమాట ఇదొచ్చేసి మనకి. ఇదొచ్చేసి మనకి ఇక్కడ నుండి మనకి ఇంకా 1 మొర ఉంటుందనమాట. ఇది కూడా నీట్‌గా ఐరన్ చేసేసుకోండి. ఇంకా మీకు శారీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ కొత్త శారీస్ అయితే బ్లౌజులయితే కట్ చేయరనమాట. అందులోనే ఉంటారు. ఉంచేస్తారనమాట. అప్పుడు మనకి శారీ అనేది ఇంకా 1 మీటర్ ఎక్కువగా యాడ్ అవుతుంది కాబట్టి మనకి ఇంకా కింద ఇంకా ఒక మూర కూడా మనకు ఐరనింగ్ చేసుకోవచ్చనమాట. ఇంకా నీట్‌గా ఉంటుంది. చాలా వరకు బ్లౌజులు తీసుకుంటాం కాబట్టి మనకు శారీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. బ్లౌజ్ తీసుకోకపోతే మనకు పళ్ళు సైజే కానీ, మిడిల్ ప్లేట్సే కానీ, సైడ్ ప్లేట్సే కానీ కొంచెం ఎక్కువగా వస్తాయన్నమాట. బ్రైడల్స్ అయితే నాకు తెలిసి పళ్ళు తీయించుకోకపోవడమే బెస్ట్ అనమాట. బ్లౌజ్ కట్ చేయించుకోవద్దు. అప్పుడు మనకు పళ్ళు సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. మిడిల్ ప్లేట్స్ కూడా ఎక్కువగా వస్తాయి. అలాగే సైడ్ ప్లేట్స్ కావాలి అన్నా కూడా ఎక్కువగా మనమైతే సెట్ చేయగలుగుతాము. మనం చూస్తూ ఉంటాం కదా వీడియోస్‌లలో. అదైతే ఓన్లీ మనం శారీకి ఈ బ్లౌజ్ పీస్ అయితే కట్ చేయరు. ఇంకా చాలామంది ఇంకా క్లాత్ కూడా యాడ్ చేయించుకుంటారనమాట. అందుకోసమే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే మీరైతే ఫోల్డింగ్ అనేది చేసుకోండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. లేదు మన సర్వీస్ కావాలి అన్నా మన సర్వీస్ వచ్చేసి ఆన్‌లైన్ అలాగే ఆఫ్‌లైన్‌లో కూడా అవైలబుల్ ఉంది. నేను వచ్చేసి కేబీహెచ్‌పీ 9th ఫేస్‌లో ఉంటాను. ప్లీజ్ గైస్ నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి. వన్ శారీకి వచ్చేసి ఓన్లీ 300 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఆన్‌లైన్ సర్వీస్ ఉంది. అలాగే ఆఫ్‌లైన్ సర్వీస్ ఉంది. ఎలా ఉందన్నది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్‌ని